నవయుగ పురుషుడు, ప్రపంచ యువకుడు, నిత్యం ఎంతో హుషారుగా ఉండే మన విహెచ్ గారితో ఈ మధ్య మాట్లాడక చాలా రోజులైతా ఉంది. అందుకే ఒక్కసారి ఆయన అలా పలకరిద్దాం సరదాగా. విహెచ్ గారు నమస్తే సార్, బాగుండారా? సారు ఏంది మీ చేతికి సంఖ్యలు ఉండయా? ఇవన్నీ ఏంది ఇది? అదే మేము అడుగుతున్నాం సార్, ఆ సంఖ్యలన్నీ ఏంది? మిమ్మల్ని అరెస్ట్ చేసేంత ధైర్యం దమ్ము ఎవరికొంది సార్? దొంగలా మా వాళ్ళు దోచుకున్నారా? ఎవరినన్నా ఏది దొంగతనం చేసిండ్రా లేకుంటే దోపిడీ చేసిండ్రా? ఎవరినన్నా పొడిచిండ్రా? అదే కదా, అందుకే కదా మేము అడుగుతున్నాం సార్, మీ చేతులకు ఆ గొలుసు ఏంది అని. దీని వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో పోరాటం కొనసాగుతుంది. మీ చేతులకు గొలుసులు పడ్డాయంటే మీ ఫ్యాన్స్ ఊరుకుంటారా సార్? ప్రపంచ వ్యాప్తంగా పోరాటాలు చేయరా? అసలు ఇంతకీ మీ చేతులకు ఆ గొలుసులు ఎందుకు పడ్డాయో చెప్పండి సార్ ముందు. ఇమీడియట్గా ప్లేన్ పంపించి అందరినీ తీసుకురా. ఏంది సార్, అసలు అందరినీ తీసుకురమ్మని ఎవరికి చెప్తున్నారు సార్ మీరు? నరేంద్ర మోడీ గారికి. ఇంతకీ ఎవరిని తీసుకురమ్మని? వీసా పోయినోళ్ళను. ఓహో, అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ కోసమా మీ పోరాటమా? అర్థమైందిలేండి సార్. సరే, ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? నరేంద్ర మోడీ, నువ్వు ట్రంప్ తోటి దోస్తి అన్నావు. ఈ దోస్తి వ్యవహారం ఇదేనా? ఇప్పటికన్నా దోస్తి విడిచిపెట్టి. సరే సార్, ఆ దోస్తి కుస్తీ గురించి కాసేపు పక్కన పెట్టి మన మస్తీ స్టేట్ మ్యాటర్కి వద్దాం. సార్, అక్కడేదో కాస్త డిస్టర్బెన్స్ గా ఉంది, మీరు కాస్త లోపలికి వచ్చి మాట్లాడండి. మీరు చేసిన కులగణన గురించి 4 ముక్కలు మాట్లాడొచ్చు కదా అంటున్నాం సార్. ఏది నిజంగానే మీకు వినపడడం లేదా? వినపడ్డా కూడా వినపడినట్టుగా ఊ అని అలాగే చెప్పేస్తూ ఉండరా? మైక్ బాగానే ఉంది సార్, మీరైతే చెప్పండి. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే నంబర్ 1 నేను. ఓబీసీల గురించి ఇవాళ చెప్పుకోక తప్పుతలేదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎందులో అయినా నెంబర్ వన్. కానీ ఆ కులగణ గురించి చెప్పండి సార్ కాస్త. ఇంకా అరవాలంటే 2 కొబ్బరి బొండాలు కొట్టుకుని దాగాల్సి వచ్చేటట్టుంది. మళ్ళా బీసీల జరిగిన అన్యాయాన్ని మేము న్యాయం చేస్తున్నాం. మీరేమో ఇలా అంటున్నారు, అయితే మీ పార్టీలో చూస్తే ఇంకొందరేమో ఇంకోలా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఇది సరిగా అమలవుతుందా లేదా? ఏ రాష్ట్రంలో కూడా జరగలే. ఈ రాష్ట్రంలో కులగణ జరిగింది. దానికి 42% రేపు లోకల్ బాడీలో పంచాయతీలలో రిజర్వేషన్ నేను అమలు చేస్తా అన్నప్పుడు చూద్దాం, మళ్ళీ కలుద్దాం కదా. అప్పుడప్పుడు వస్తుండండి సార్, మంచి చెడు మాట్లాడుకుంటాము.